పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జూబిలీ సంవత్సరం 2025 ఈనాటి బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి. లోబివాని ఉపమానము. జన సమూహం నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెనో జాగరూకత వహింపడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఎలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో, ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇల్లును కొనెను. నేను ఏమి చేయవలేను? పంటలు భద్రపరుచుకొనుటకు నాకు చాలినంత స్థలం లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందున ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందురు, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలు ఉన్నవి. ముఖ్యముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీయవేయబడును. అప్పుడు నీవు కూడబెట్టుకున్నది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకున్న వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమును చెప్పెను. చింతలు వంతలు పిమ్మట యేసు తన శిష్యులతో, జీవితమునకు అవసరమైన అన్నపానీయములకై, దేహమునకు అవసరమైన వస్త్రములకై చింతింపకుడు. మీ జీవితము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులు చూడుడు, అవి విత్తనములు నాటవు, నూర్పుడులు చేయవు, గిడ్డంగుల్లో ధాన్యమును నిల్వ చేయవు. అయినను పరలోకమందలి మీ పిత వానిని పోషించుచున్నాడు. మీలో ఎవడైనా చింతించుట వలన తన ఆయువును పెంపొందింప చేసుకొనగలడా? మీరు ఎంత స్వల్ప కార్యమైనను చేయలేనప్పుడు ఇతర విషయములను గురించి మీరు ఎలా చింతించెదరు? లిల్లీ పుష్పములు ఎట్లు పెరుగుచున్నవో చూడుడు, అవి తమకై శ్రమ పడుటలేదు. సకల వైభవములతో కూడిన సొలొమోను సైతము వాని సౌందర్యమును పొందలేదని మీతో చెప్పుచున్నాను. అల్ప విశ్వాసులారా, నేడు పొలములో పుట్టి రేపు పొయ్యిలో గిట్టు గడ్డిపోచను సైతం దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మేము గురించి యోచింపడా? కావున ఏమి తినిదమా, ఏమి త్రాగెదమా అని మీరు కలత చెందకుడు. వీనిని అన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఎలైనా పరలోకమందుండు మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడవి అన్నీ మీకు సమకూర్చబడును. స్వర్గ సంపదలు. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చిమ్మట పురుగులు తినివేయవు. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయము ఉండును. అప్రమత్తులై సేవకులు, మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగని తలుపు తీయుటకు ఎదురు చూచు వారి వలె ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని స్థిరముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వార్లకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినాను, ఆ తరువాత వచ్చినాను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని
తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పాను. నమ్మిన బంటు నమ్మని బంటు, ప్రభు మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లా నేను విశ్వాసపాత్రుడును వివేకవంతుడునైన సేవకుడెవడు? యజమానికి తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తంపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలం వరకు కానీ తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పరుండిన ఎడల అతడు ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారము నడుచుకొననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పనిని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వారి నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. విభేదములు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలలో కూడిన స్నానము పొందవలయును, అది నెరవేరునంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చి తినని మీరు తలంచుచున్నారా? లేదు, విభేదములు కలిగించుటకే వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంట యందు 5గురున్నచో వారిలో ముగ్గురికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు విరోధులు అగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. కాల చిహ్నములు. యేసు జన సమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను. పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు, అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశ లక్షణములను గుర్తింపగలరు, మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? శత్రువులతో సఖ్యం. ఏది సముచితమో మీరు స్వయముగా కొనలేరేమి? మీపై నీ శత్రువు వాద్యం తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోబడినప్పుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును, అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాల్లోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను. హృదయ పరివర్తనము. ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనం చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను అని పలికెను. అంజూరపు చెట్టు. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో
అంజూరపు చెట్టును నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూసెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లను కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు. నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించిన సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. సాబాతు దినమున స్వస్థత. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ప్రవేశించుచుండెను. అక్కడ 18 సంవత్సరముల నుండి అపవిత్ర ఆత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగి తిన్నగా నడవలేక ఉండెను. యేసు అది చూసి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెను తాకగా తక్షణమే ఆమె తిన్నగా నిలవబడి దేవుని స్తుతించెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందులకు ప్రార్థనా మందిరాధికారి మండిపడి అచ్చట ఉన్న వారితో, పని చేయుటకు 6 దినములు ఉన్నవి. ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని చెప్పెను. అందుకు యేసు, కపట భక్తులారా, విశ్రాంతి దినమున మీలో ప్రతివాడును తన ఎద్దును గాని గాడిదను కానీ విప్పి నీళ్లు పెట్టుట తోలుకొని పోవుట లేదా? ఆమె అబ్రహాం పుత్రిక. ఈ 18 సంవత్సరముల నుండి సైతాను బంధములలో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగునా అనెను. ఈ మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడిరి. కానీ తగిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సంతసించిరి. ఆవగింజ ఉపమానము. యేసు మరి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యమును దేనితో పోల్చదగును? అది ఒకడు తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది మొక్క తొడిగి పెరిగి పెద్దదయ్యెను. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకొని నివసించెను. పులిసిన పిండి ఉపమానము. ఆయన ఇంకను ఇట్లనెను, నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చేదను? అది ఒక స్త్రీ పులిసిన పిండిని 3 అంతలు పిండిలో నుంచగా అంతయు పులియబారిన పిండిని పోలి ఉంది. ఇరుకు మార్గము. యేసు వాడవాడలా పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారం మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తట్టుచు, అయ్యా, తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మీరు, మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభించెదరు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా, నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఇసాకు, యాకోబు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున కాంచుచు మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరకుందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవాలయం విందునకు కూర్చుందురు. కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అని చెప్పెను. యెరూషలేము యేసు విలాపం. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపొండు, ఏలైనా హేరోదు మిమ్ములను చంపచూచున్నాడు అని చెప్పిరి. ఆయన వారితో,
మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేడు ఈనాడు రేపు దెయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థపరచెదను, 3వ దినమున నా పని పూర్తి చేసేదను. ఈనాడు రేపు మర్నాడు నేను నా పనిని కొనసాగింపవలెను. ఏలైనా ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపకూడదు అని చెప్పెను. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు.